లైట్ హౌస్గా ఎలా తయారు కావాలి? ఎప్పుడైతే మొట్టమొదట బ్రహ్మబాబాకి సాక్షాత్కారం జరిగింది శివబాబా కనుక మనం వారినే ఎదురుగా పెట్టుకోవాలి మరియు స్మృతి చేయాలి. ఆ సమయము బాబా నోటి నుండి ఏం శబ్దాలు వెలువడింది? బాబా చెప్పారు, ఒక ప్రకాశం ఉన్నింది, ఒక మైట్ ఉన్నింది, ఒక లైట్ ఉన్నింది, ఒక మైట్ ఉన్నింది. వారు చెప్తూ ఉన్నారు, మీరు ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి. బాబ్దాద యొక్క ఈ శబ్దాలను మనం వింటూ ఉంటే మనకేం అనుభవం అవుతుంది? బృజేంద్ర దాది ఎప్పుడైతే మాకు ఈ అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారో క్లాస్లో పూర్తిగా శాంతి వ్యాపించేది. అందరూ కూడా ఈ ప్రపంచం నుండి తేలికగా అయ్యి ఇలా అనుభవం చేసేవారు. మేము కూడా ఆ లైట్ ఆర్ మైట్ యొక్క ప్రపంచంలో ఉన్నాము. పూర్తి గది అంతా కూడా ప్రకాశంతో నిండి ఉండేది. ఆ ప్రకాశము ఏం లక్ష్యం ఇచ్చింది? ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలి. ఒకవేళ ఈ లక్ష్యము మన ఎదురుగా ఉన్నట్లయితే లైట్ హౌస్ యొక్క స్థితి ఏమిటి మరియు దాని కర్తవ్యం ఏంటి? ఇవన్నీ కూడా మన ఎదురుగా వస్తుంది. చాలాసార్లు బాబ్దాదా కూడా మనకి అర్థం చేపిస్తారు. పిల్లలు, ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉండాలి. దీని నుండి మన కళ్ళు శుద్ధమవుతుంది మరియు మన కళ్ళ నుండి ఇతరులకి సాక్షాత్కారం అవుతుంది. ఇది ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే మన ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉన్నప్పుడు. ప్రపంచంలో ఎవ్వరి దృష్టి ఏ దేహం యొక్క సుందరత వైపు, ఎవ్వరి దృష్టి ఏ పాదాల వైపు. ప్రపంచంలో కొందరి దృష్టి ఇతరుల దేహం యొక్క సుందరత వైపున, కొంతమంది దృష్టి ఇతరుల ధనం పైన, కొంతమంది దృష్టి దేహ సంబంధాలపైన ఉంటుంది. కానీ ఎవ్వరి దృష్టిలో కూడా ఇది లేదు. నేను ఒక ఆత్మ, జ్యోతి స్వరూపము. ఈ ఆత్మ జ్యోతిర్లోక పరంధామం నుండి వచ్చింది. ఈ ప్రపంచము ఒక యాత్రాస్థలము. లాస్ట్కి ఈ ఆత్మ ఒకరోజు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి. ఈ మాట, ఈ విషయము ఎవ్వరి దృష్టిలో కూడా లేదు. మనం కూడా ఈ విషయాలన్నీ పూర్తిగా మరచిపోవటం నుండి ఆ లైట్ను మరచిపోయాం. మన ఒక కంటిలో ముక్తి మరియు ఇంకొక కంటిలో జీవన్ముక్తి ఉండాలి. భాగవతంలో కూడా వస్తుంది, శ్రీకృష్ణుడు తన నోటిని తెరిచినప్పుడు ఆ నోటిలో వారి తల్లికి త్రిలోక దర్శనం జరిగింది. దీని యొక్క భావం ఏంటి అంటే మనం ఎవరైతే జ్ఞానవంతులో యోగ అభ్యాసం చేస్తున్నామో మనస్సు, బుద్ధి మరియు దృష్టి పరమాత్మ తెలియచేసినటువంటి విషయాలలో నిమగ్నమై ఉంటుందో వారి ముఖం నుండి కూడా మనుషులకి త్రిలోకం యొక్క సాక్షాత్కారం అవుతుంది. మన మాటలు మనుషులకి 3 లోకాలు, 3 కాలాల యొక్క పరిచయం లభించే విధంగా ఉండాలి. మన నోటి నుండి ఇలాంటి జ్ఞానరత్నాలే వెలువడాలి. మన నేత్రాలలో ప్రకాశమే ప్రకాశం కనిపించాలి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన కళ్ళలో ముక్తి మరియు జీవన్ముక్తి ఉంటుందో. లైట్ హౌస్ యొక్క కర్తవ్యం అయ్యింది సముద్రంలో వచ్చే ఓడలకి మార్గాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఓడలు ఆగే స్థలము ఇంత దూరంలో మీకు ఈ అవకాశాలు లభిస్తుంది. ఇంతే కాకుండా లైట్ హౌస్ ఇది కూడా తెలియచేస్తుంది,
సముద్రంలో పలానా స్థానాలలో పెద్ద రాళ్ళు ఉన్నాయి, భయంకరమైనది, అక్కడ నుండి వెళ్తే ఓడ విరిగిపోతుంది లేదా మునిగిపోతుంది, ఇవన్నీ కూడా తెలియచేస్తుంది. అదేవిధంగా ప్రపంచం అనే సాగరంలో యాత్ర చేసేటటువంటి వారికి లైట్ హౌస్ యొక్క కార్యం చేసేటటువంటి మనందరి స్థితి కూడా ఈ విధంగా ఉండాలి. మన మాటలు, మన కర్మలు ఇతరులకి ఈ విషయాన్ని సాక్షాత్కారం చేయించేవిగా, పరిచయం చేయించేవిగా ఉండాలి. ఆ అశాంతి, దుఃఖి మరియు దిశాహీన మనుషులకి దిశను చూపించే విధంగా, సుఖశాంతి యొక్క మార్గప్రదర్శన ఇచ్చే విధంగా ఉండాలి. అంతేకాకుండా మన జీవితం వారికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి, వారిని అపాయం నుండి రక్షించే విధంగా ఉండాలి. అంతేకాకుండా మన జీవితము వారికి ప్రకాశాన్ని ఇచ్చే విధంగా, అపాయం నుండి రక్షించే విధంగా ఉండాలి. మన నుండి కొంతమంది వ్యక్తులు సంప్రదింపులు, అభిప్రాయము, సలహా అడుగుతారు. వారి జీవితాన్ని మునిగిపోవటం నుండి రక్షించాలి. అంటే మన జీవితం నుండి మనుషులకి కర్మ, అకర్మ, వికర్మల యొక్క రహస్యం తెలియాలి. ఎలాగైతే నోటి నుండి 3 లోకాల దర్శనం అవుతుందో, 3 లోకాల దర్శనం ముక్తి మరియు దృష్టి నుండి సాక్షాత్కారం మరియు జీవన్ముక్తి అదే సాక్షాత్కారం జరగాలి. అదే విధంగా మన కర్మల నుండి, అంటే మన కర్మలే మనుషులకి కర్మ దర్శన చేయించే విధంగా ఉండాలి. కర్మ సిద్ధాంతం ఏంటి? బ్రహ్మ బాబా కర్మ సిద్ధాంతం కోసము మాట్లాడేది. బ్రహ్మ బాబా కర్మ సిద్ధాంతం కోసం మాటలలో తక్కువ తెలియచేశారు. బాబా యొక్క ప్రాక్టికల్ జీవితమే కర్మ ఫిలాసఫీని తెలియచేసే విధంగా ఉన్నింది. కర్మ శ్రేష్టమేంటి, చెడు కర్మల నుండి ఎలా రక్షించుకోవాలి, ఇది బాబా పిల్లలకి కర్మలు చేసి చూపించారు, నేర్పించారు. బాబా ఎదురుగా ఇలా చాలా పరిస్థితులు వచ్చాయి. ఎవరైనా బాబాని అవమానం చేసినా, నింద చేసినా బాబా చిరునవ్వుతూ ఉండేవారు, సహనశీలిగా ఉండేవారు. దానితో పాటు మధురతగా వ్యవహరిస్తూ ఉండేవారు. వారికి ఎప్పుడూ కూడా ద్వేషం అనేది రాలేదు. అనుకునేవారు, వీరు అజ్ఞానీలు, తెలివిహీనులు, డ్రామాలో వీరి పాత్ర ఇలాగుంది. దీనికంటే ఎక్కువ కర్మ సిద్ధాంతం యొక్క దర్శనము ఎవరు చేయించగలుగుతారు? ఎవరైనా పొరపాటు చేస్తూ ఉన్నారు అంటే, ఎవరైనా చెడు కర్మ చేస్తే చిక్కుకొని పోతారు. రోజు రోజుకి కూడా కిందికి దిగజారుతూ ఉంటారు. ఒకరు క్రోధం చేస్తారు, ఇంకొకరు ఇంకా క్రోధం చేస్తారు, మళ్ళీ మీరు ఇంకా క్రోధం చేయాల్సి వస్తుంది. దీని నుండి ఇంకా విషయం పెరుగుతుంది. మళ్ళీ పతనం వైపుకి తీవ్రగతి నుండి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ అపాయం నుండి రక్షించే పద్ధతి ఏమిటి? మధురతను ధారణ చేసుకోండి, సహనశీలతను ధారణ చేసుకోండి, మిత్రత్వాన్ని ధారణ చేసుకోండి, మంచి కర్మలను ధారణ చేసుకోండి. ఏ విధంగా ఓడలు పెద్ద రాళ్లతో ఘర్షణ పడకుండా పిండి అవ్వటం నుండి లైట్ హౌస్ రక్షిస్తుందో, అదే విధంగా మీరు కూడా ఈ పొరపాట్ల వ్యవహార రూపీ రాళ్ల నుండి దూరంగా ఉంటూ మంచి వ్యవహారంతో ఇతరులకి మార్గదర్శన చేస్తూ లైట్ హౌస్ యొక్క కార్యం చేయండి. చాలాసార్లు ఏమవుతుంది, సముద్రంలో ఏదైనా ఓడ వెళ్తూ ఉంటుంది. ఏ కారణం చేతైనా అందులో చాలాసార్లు ఏమవుతుంది, సముద్రంలో ఓడలు వెళ్తూ ఉంటాయి. ఏ కారణం చేతైనా అందులో రంధ్రం పడటం నుండి నీటి లోపలికి వెళ్ళిపోతుంది. లేదా యంత్రంలో ఏదైనా చెడిపోయింది, అది మునిగిపోతూ ఉంది అంటే ఆ సమయంలో వారి టెలికమ్యూనికేషన్ ద్వారా ఇతర ఓడలకి
సంకట సందేశాన్ని ఇస్తారు మరియు సహాయాన్ని అడుగుతారు. మిగతా ఓడల వాళ్ళు వాళ్ళ యాత్రికులను ఆపివేసి వారికి సహయోగం ఇవ్వటానికి వస్తారు. ఇది అంతర్రాష్ట్రీయ నియమం అయ్యింది. మునిగిపోయేటటువంటి వారిని ఓడ నుండి రక్షించటానికి పూర్తి సహయోగం చేస్తారు. ఈ విధంగా వాళ్ళు చేస్తారు కూడా. ఎవరైతే లైట్ హౌస్గా ఉంటారో వారిలో కూడా కరుణ ఉంటుంది. ఇతరుల పట్ల దయాభావము, కృపాభావము, అనుగ్రహ భావము మరియు స్నేహ భావము ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అశాంతి వైపు, పతనం వైపుకి వెళ్తా ఉన్నారు అంటే వాళ్ళ మనసు శాంతిగా ఉండదు, వాళ్ళ మనసు కామ్గా ఉండదు. వాళ్ళను రక్షించడం కోసం వారు కూడా పరిగెత్తుతారు. వారికి ఎంత వీలవుతుందో ప్రయత్నం చేస్తారు వాళ్ళని రక్షించటం కోసం. వాళ్ళ పర్సనల్ ఏదైనా అవసరమైన పని ఉన్నా కానీ దాన్ని కూడా ఆపివేసి వారి జీవితాన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే లైట్ హౌస్గా ఉంటారో వారు స్వయానికి తేలికగా ఉంటారు మరియు ఇతరుల మనస్సుల్లో బరువు ఏదైతే ఉందో, అంధకారం ఉందో దాన్ని జ్ఞానం యొక్క వెలుగు నుండి, ఇతరుల మనస్సుల్లో ఏదైతే బరువు ఉందో, అంధకారం ఉందో దానిని జ్ఞానం అనే వెలుగు నుండి తేలికగా చేసేటటువంటి వారిగా ఉంటారు. బాబా చెప్తారు, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అనిపించాలి వీరు ఎవరు, ఒక ఫరిస్తాగా ఉన్నారు, ఒక లైట్గా ఉన్నారు, ఒక మైట్గా ఉన్నారు, ఒక అలౌకిక వ్యక్తిగా ఉన్నారు, ఇలా అనుభవం అవ్వాలి. ఆ వ్యక్తికి ఈ అనుభవము ఒక సంస్మరణగా ఉండిపోవాలి. ఎలాగైతే ఏ వ్యక్తి అయినా మహాత్మా గాంధీతో పాటు ఉన్నప్పుడు కొంత సమయం వాళ్ళ సంపర్కంలోకి వచ్చారు అంటే వాళ్ళకి నిరంతరము స్మృతిలో ఉంటుంది. ఇతరులకి వాళ్ళ అనుభవాన్ని వినిపించేటప్పుడు కూడా నేను మహాత్మా గాంధీతో పలానా సమయంలో పలానా జైల్లో ఉన్నాను అని వినిపిస్తూ ఉంటారు. నేను ఒకసారి ఎథెన్స్లో ఉన్నాను, ఒకసారి బ్రెజిల్లో వైజ్ఞానికుల కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ ఒక వైజ్ఞానికుడు వచ్చారు. చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. నేను అతను చాలా పుస్తకాలు రాశారు మరియు రీసెర్చ్ కూడా వైజ్ఞానికుల కాన్ఫరెన్స్ తన పరిచయంలో నిరంతరము ఈ విషయాన్ని తెలియజేసేవారు. నేను చాలా వృద్ధాప్యంగా ఉన్నారు. వారు చాలా నేను ఐన్స్టీన్తో పాటు పనిచేస్తూ ఉన్నాను, రీసెర్చ్ కూడా చేశాను. ఆ ప్రస్తావన ఐన్స్టీన్ వారి పరిచయంలో నిరంతరము ఈ విషయాన్ని తప్పకుండా తెలియచేస్తూ ఉండేవారు. నేను ఐన్స్టీన్తో పాటు పనిచేశాను మరియు పలాని పుస్తకం రాశాను, ఆ ప్రస్తావన ఐన్స్టీన్ కూడా రాశారు. లేదా ఫలాని విషయం పైన ఐన్స్టీన్తో పత్ర వ్యవహారం చేశాను. వారికి ఐన్స్టీన్ పదే పదే గుర్తుకొస్తూ ఉన్నారు. ఈ ఆధునిక యుగంలో చాలా పెద్ద వైజ్ఞానికుల్లో ఒకరయ్యారు. వారితో దగ్గర సంబంధంలో ఉన్నారు. వారికి ఇది ఒక సంస్మరణగా అయ్యింది మరియు వారితో పాటు స్వయాన్ని జోడించుకోవటం చాలా పెద్ద సౌభాగ్యంగా అనుకున్నారు. బాబా మనకి కూడా ఇంత అమూల్యమైనటువంటి ఖజానా ఇచ్చారు. జ్ఞానము, యోగము, దైవిక గుణాలు. మన సాంగత్యంలో ఎవరు వచ్చినా, మన తోడు ఎవరు ఉన్నా, వారు కొన్ని క్షణాలు గడిపినా వాళ్ళకది ఒక సంస్మరణ క్షణంగా ఉండిపోవాలి. దీని నుండి వారు ఇతరులకి తన అనుభవాన్ని వినిపించాలి. ఫలానా వ్యక్తి దగ్గర నేను కొంత సమయానికి వెళ్ళాను, కొంత సమయం వారితో మాట్లాడాను, నాకు ఇలా అలౌకిక అనుభవం జరిగింది. చాలాసార్లు రేడియో వాళ్ళు, టీవీ వాళ్ళు ఎప్పుడైనా ఎవరిదైనా ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు, మీకు అన్నింటికంటే ఎక్కువగా ఏ సంఘటన లేదా అనుభవం గుర్తొస్తూ ఉంది? మీ జీవితంలో అతి సుఖము లేదా అతి వేదన యొక్క సమయం ఏంటి లేదా సంఘటన ఏమిటి? ఈ విధంగా ఎవరైనా మనల్ని ఈ విధంగా
ఇसी ప్రకార్ కిసీ నే భీ హమ్సే పరామర్శ కియా. ఈ విధంగా ఎవరైనా మనల్ని పరామర్శించినా, మన సాంగత్యంలో కొంత సమయం గడిపిన వారికి ఆ క్షణాలు సంస్మరణీయంగా ఉండిపోవాలి, అంటే గుర్తింపుగా ఉండిపోవాలి. ఇదే లైట్ హౌస్ ఆత్మ యొక్క కర్తవ్యము మరియు లక్షణాలు. ఓం శాంతి.